అందరికీ జై శ్రీ గణేష. ఈరోజు డేట్ వచ్చేసరికి 14th August అండ్ ఈవినింగ్ అప్డేట్ చేయడానికి వచ్చేసిన. అండ్ చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో సోమవారికి సంబంధించిన ఫినిషింగ్ వర్క్ అయితే అవుతుంది. ఫేజ్ చూస్తారు కదా, ఫేజ్ దగ్గర అయితే తమిళనాడు టీంకి సంబంధించిన కళాకారులు అందరూ వర్క్ చేస్తారు. అండ్ నాకు తెలిసి రేపటికల్లా అయిపోతుంది ఆల్మోస్ట్ కొంచెం ఫినిషింగ్ వర్క్. తర్వాత ఇంకా ఫైనల్ ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోతుంది. అంటే ఇప్పుడు 3rd లేయర్ వర్క్ అయితే నడుస్తుంది స్వామివారికి. పాదాల దగ్గర అవ్వలేదు. సో రాములల్లో అండ్ బాలరాముడికి సంబంధించిన ఫినిషింగ్ వర్క్ అయిపోయింది. అండ్ శ్రీనివాస కళ్యాణం దగ్గర విష్ణుమూర్తి అండ్ లక్ష్మీమాత సంబంధించిన ఫినిషింగ్ వర్క్ కూడా అయిపోయింది. సో దగ్గరికి వెళ్ళి చేశాను. అండ్ ఈవినింగ్ ఫుల్ రష్ ఉంది అండ్ చాలా ట్రాఫిక్ కూడా ఉంది. సో అంతా ఇబ్బంది అయిపోయి నేను కాలేజ్కి వెళ్ళి వచ్చిన, డైరెక్ట్ కాలేజ్ ఇక్కడ వచ్చేసిన. అండ్ శివపార్వతి కళ్యాణం వర్క్ సంబంధించిన ఫినిషింగ్ వర్క్ కూడా అవుతుంది. సో దగ్గరికి వెళ్ళి అన్నీ మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చూపిస్తాను. సో తమిళనాడు టీం సంబంధించిన కళాకారులు అయితే సోమవారం ఫేజ్ దగ్గర వర్క్ చేస్తారు. అండ్ చేసిన సంబంధించిన 2nd లేయర్ వర్క్ కూడా అయిపోయింది, ఎందుకంటే మూతి అదంతా చేసారు. సో సోమవారి ఫేస్ కూడా అయిపోయింది. కళ్ళు అండ్ హెయిర్ కూడా వచ్చింది. అండ్ చేతుల దగ్గర చూస్తారా, చేయి కూడా చాలా డీటెయిల్గా చేశారు. ఒక డైమండ్ షేప్, చేతి మధ్యలో డైమండ్ షేప్గా లైన్స్ అయితే పెట్టారు. అండ్ ఇక్కడ చూస్తారా, నడుము భాగం దగ్గర బెల్ట్ లాగా, అంటే పంచెక్ బెల్ట్ టైప్ లాగా పెట్టారు. మొత్తం ఫినిషింగ్ వర్క్ అయిపోయింది. నాకు తెలిసి పాదాలు కూడా ఇప్పుడు చేస్తారు. పాదాల దగ్గర సోమవారి పాదాలు అయితే ఫినిషింగ్ వర్క్ అవ్వాలి. అండ్ ఆయుధాలకు సంబంధించిన వర్క్ కూడా చేశారు. చూసారా, లడ్డు పెట్టే చేయి కూడా చాలా నీట్గా అయిపోయింది. సో చూసుకోవచ్చు. అండ్ పర్వతం అంటే బ్యాక్ సైడ్ మౌంటైన్స్ అవన్నీ కూడా అవ్వలేదు. సో దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాం. అండ్ కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి, అండ్ షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ శ్రీనివాస కళ్యాణం సంబంధించిన దర్బార్ వర్క్ అయితే అయిపోయింది. అండ్ చూసారా, శ్రీనివాస కళ్యాణం సంబంధించిన విష్ణుమూర్తి అండ్ లక్ష్మీమాత అండ్ మధ్యలో సముద్రుడు. సో సంబంధించిన వర్క్ అయితే మొత్తం అయిపోయింది. సో చూసారా, అమ్మవారికి లక్ష్మీమాతకు శారీ అండ్ చేతిలో దండ కూడా ఉంది. అండ్ ఇక్కడ సముద్రుడు దగ్గర చూస్తారా, పంచ ఎంత డీటెయిల్గా చేసారో. సో చాలా డీటెయిల్గా వర్క్ చేసారు. అండ్ విష్ణుమూర్తి సో చూస్తారా చేతిలో. అండ్ చూస్తారా ఇక్కడ మొత్తం పంచ నీట్ ఒక ఫోల్డింగ్ వచ్చినట్టు చేసి పెట్టారు, చూడచ్చు. సో మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. మొత్తం ఇక్కడ సోమవారం సంబంధించి మొత్తం డీటెయిల్గా అయితే అయింది. ఫ్రంట్ ఆర్చ్ దగ్గర చూస్తారా, ఫస్ట్ లేయరింగ్ వర్క్ అయితే అవుతుంది, చూడచ్చు. సో చూస్తారా మట్టి ఎట్లా తొక్కుతారు. సో ఇట్లా స్మూత్గా చేసి ఇది ఫినిషింగ్ లేయర్కి, అంటే ఆయుధాలు లేకపోతే అట్లా ప్రింట్ చేసి ట్రేస్ చేసి పెడతారు. సో అలానే చేసి పెడతారు. సో ఇలానే ఆభరణాలు తయారు చేస్తారు. అంటే ఇక్కడ వాటికి సంబంధించిన ఆభరణాలు అయితే చేస్తారు. అంటే చేతిలో కడియం కానీ, సో మెడలో హారం కూడా వేస్తారు. నాకు తెలిసి ఫైనల్ ఫినిషింగ్ వర్క్ అప్పుడు పెడతారు. సో ఇలా చూస్తారా, సో ఇలా వేస్తారు. సో ఇక్కడికి వెళ్ళి మాట్లాడుతాం. అంటే డీటెయిల్గా ఫినిషింగ్ వర్క్ అయితే వేస్తారు, చూడచ్చు. సో రాముడికి సంబంధించిన అవ్వలేదు. సో సైడ్కి కొండలైనా స్టెప్ ఎందుకనేసి వేస్తలేదు. సో సైడ్లకి కొండలు అయితే వేసి పెట్టారు. మొత్తం ఓవరాల్ అయిపోయింది, చూడచ్చు. అది మౌంటైన్ లాగా కాకుండా బ్యాక్ డ్రాప్ లాగా వచ్చింది, చూడచ్చు. సో రామ్లాలో అంటే మెయిన్ విగ్రహంకి అయితే అవ్వలేదు, బ్యాక్ డ్రాప్లో అండ్ బేస్ వాట్ అయితే అయింది, చూడచ్చు. సో ఇక్కడ పాదాలకు సంబంధించిన వర్క్ అయితే చేస్తుంది, చూడచ్చు. పాదాలు మొత్తం డీటెయిల్గా అయితే వర్క్ చేస్తుంది. సో ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా అంటే రావుకేతుకు సంబంధించిన వర్క్ అయితే, సో రావుకేతుకు సంబంధించిన వర్క్ బేస్ అయితే అయింది అంతే. సో రావుకేతుకు అయితే అవ్వలేదు. అండ్ ఈడ కూడా రాయి అంటే బ్యాక్ డ్రాప్లా చేసారు అంతే. తర్వాత అంటే ఇక్కడ దాకా అయితే మౌంటైన్స్లో మొత్తం మీద అంతా బ్యాక్ డ్రాప్ లాగా చేసారు. సో ఫస్ట్ లేయరింగ్ వర్క్ చేయాలి. ఇక్కడ శివపార్వతి కళ్యాణం అయితే అవుతుంది, చూపించలేను. సో శివుడు చూస్తారా, సో అంతే. అండ్ ఇక్కడ శివపార్వతి కళ్యాణం అవుతుంది. సో ఇక్కడ బ్యాక్ డ్రాప్లో
ఫస్ట్ లేయరింగ్ వర్క్ అయితే చేస్తారు. సో మేజర్గా అయితే ఇదే అప్డేట్, ఎక్కువ ఏం లేదు. ఒకసారి దూరంకి ఒకసారి పాదాలు చూసారా, పాదాలు కూడా అవ్వాలి. సో డ్యూటీకి సంబంధించిన థర్డ్ లెవెల్ వర్క్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ కూడా ఈ రావుకేతు అండ్ రామ్లల్లకి ఫినిషింగ్ వర్క్ ఒకటి అవ్వాలి. సో బ్యాక్ డ్రాప్ బేస్ అయితే అయిపోయింది చూడొచ్చు ఇందాక చెప్పినట్టు. సో ఇది అప్డేట్ ఇక్కడ ఓకే. పోస్టర్ చూస్తారా, పోస్టర్ ఉన్నట్టు మొత్తం రెడీ చేస్తారు. సో చెప్పినట్టే పోస్టర్ ఉన్నట్టు తొండం అట్లా ఉండదు. సో డిజైన్ మాత్రం ఇలానే ఉంటుంది, అంటే థీమ్ అయితే ఇట్లనే ఉంటుంది. సో కొంచెం అటు ఇటు ఉండవచ్చు. 10% డిజైన్ అయితే డిఫరెంట్, అంటే గద మాత్రం చిన్నగా ఉంది, ఇక్కడ పెద్దగా ఉంది కదా. సో సాంగ్ వరకు అయితే పెద్దగా ఉంది కదా. ఈ లాంగ్ వ్యూ తమిళనాడుకి సంబంధించిన టీం మొత్తం కళాకారులు మొత్తం స్టేజ్ దగ్గర అయితే వర్క్ చేస్తారు చూడచ్చు. సో అంటే త్రిమూర్తికి సంబంధించిన ఫేస్లు అయితే రిలీజ్ చేసారు, హెయిర్ అవన్నీ వచ్చేసినాయి. అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మవారి ఫేస్లు కూడా చేస్తారు, ఫినిషింగ్ వర్క్ అయింది. అంటే హెయిర్ రావడం కానీ అండ్ కిరీటం కానీ మొత్తం వర్క్ అయితే చేసారు. సో ఫైనల్ కోటింగ్ అయితే అవ్వాలి. ఇప్పుడు జస్ట్ థర్డ్ లేయర్కి సంబంధించిన వర్క్ అయితే అయింది అంతే. సో తొండం కూడా కొంచెం రైట్ సైడ్ ఉంది, బట్ పోస్టర్లో లెఫ్ట్ సైడ్ ఉంది అంటారు. సో పోస్టర్కి అండ్ ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు. సో ఇంకోటి ఏంటంటే కిరీటం దగ్గర పెద్ద డైమండ్ రావచ్చు, ఎందుకంటే చూడొచ్చు అంటే డైమండ్ లైక్ స్ట్రక్చర్ రావచ్చు. ఎందుకంటే చూస్తారా కిరీటం దగ్గర యాక్చువల్గా అయితే నార్మల్గా డైరెక్ట్ పెడుతుంది, అంటే చిన్న చిన్న స్టోన్స్ వస్తున్నాయి. కానీ ఈసారి మాత్రం ఫుల్ డైమండ్స్ రావచ్చు. అండ్ పైన చేసినకి సంబంధించిన అంటే వర్క్ కూడా అయింది, అంటే చేసినకి పాములకి నోరు వచ్చింది, అంటే గర్జించినట్టు. సో ఇంకోటి ఏంటంటే చేతులకు కూడా ఫినిషింగ్ వర్క్ అయింది అండ్ పంచ కూడా. సో మెయిన్ పాదాల దగ్గర అయితే ఫినిషింగ్ వర్క్ అవ్వాలి అండ్ మోచికవానం కూడా. సో నాకు తెలిసి సూన్ చేస్తారు. సో రేపు పొద్దున్న కూడా ఒకసారి వచ్చి అప్డేట్ ఇస్తా. అండ్ కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో వద్దాం. అండ్ ప్లీజ్ కొంచెం లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి, ఎందుకంటే ఎక్కువ మంది చూస్తారు. సో థ్యాంక్ యూ.